హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే హెచ్-1బీ కాంట్ వర్క్ ఎట్ క్లయింట్ సైట్. ఇక మీద నుంచి క్లయింట్ సైట్‌లో వర్క్ చేయకూడదు. ఒకవేళ వర్క్ చేసినా సో అండ్ సో డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఏదైనా పొజిషన్‌కి మనం సెట్ అయితే ఆ పొజిషన్‌కి మనం కరెక్టా కాదా అని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి వేవియర్ అండ్ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇన్ఫర్మేషన్ అయితే కూడా నిన్నటి వీడియోలో అంతా షేర్ చేసుకున్నాను. ఈరోజు ఏంటంటే మెయిన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకి క్లుప్తంగా సమాధానం చెప్పారండి. అవి అవి తెలుసుకుంటే చాలు. అసలు వాట్ ఈస్ ప్రాజెక్ట్ ఫైర్వాల్, అసలు ఏం జరుగుతుంది, కంపెనీ ఇన్వెస్టిగేషన్ ఏంది, 200 కంపెనీస్ ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్లో ఉన్నాయంటుంది. సో దాని గురించి అయితే నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. లైక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ మందికి రీచ్ అయి ఉన్నాయి. సో మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో పాయింట్కి వెళ్ళిపోదాం. ఆమె ఏమంటుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ ప్రామిసెస్ క్రాక్ డౌన్ ఆన్ హెచ్-1బీ అబ్యూజెస్. ఆమె మెయిన్ రోల్ ఏంటంటే అమెరికన్ లోకల్ వర్కర్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఏదైతే చేయాలో అది చేస్తాను అంటుంది. అండ్ రీసెంట్గా ప్రాజెక్ట్ ఫైర్వాల్ స్టార్ట్ అయింది కదా, 200 కంపెనీస్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ ఫైర్వాల్లో ఏవైతే కంపెనీస్ ఫ్రాడ్ చేశారని తెలిస్తాయో అవన్నిటిని కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చింది. అండ్ ఒక్క చిన్న వీడియో క్లిప్ ఇస్తాను, మీరు చూడండి. చాలామంది షార్ట్ లెంత్ వీడియో అడిగారు. నేను మ్యాక్స్ షార్ట్ లెంత్ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫుల్ వీడియో నేను ఇవ్వను. ఒక 2-3 పాయింట్స్ మాత్రం ఆమె వీడియో రిఫరెన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో మీకు రిఫరెన్స్ కావాలి ఆమెదంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళిపోండి. జస్ట్ ఇప్పుడు ఒకసారి వీడియో రిఫరెన్స్ చూద్దాము. I'm at the Department of Labor with Secretary Lori Chavez DeRemer. Thank you so much for your time today. Yeah, thank you for having me. The Labor Department launched Project Firewall to address H-1B abuses. How many companies has the DOL prosecuted so far for the breach of H-1B program rules? Yeah, exactly. Project Firewall is our enforcement initiative under the auspice of the Department of Labor for very specific reasons, and that's to investigate companies for making sure that we're eliminating any waste, fraud, and abuse that are deployed against American workers. Everything that I do at the Department of Labor is to protect the American workforce. So we have almost 200 investigations happening now that we have deployed, but Project Firewall was specific to the H-1B visa program. We want to make sure that we're not depressing American wages, that we're working very hard to protect American jobs, and that there is room for an H-1B visa program, but we want our companies to comply with the law. While President Trump's base seems to be united around the cause of reforming the H-1B program, some are saying they want to eliminate the visas altogether. Is that a possibility? Well, I don't think that that's really what's in the law, right? The law is H-1B visa programs were created for a reason. Immediacy, oftentimes, when you cannot find an American worker to do the job and companies need access to immediacy in the workforce, that's what those programs are for. H-1B visa program, you want to advertise to the American worker first. You want to make sure that you cannot find an American worker first, and then you can apply for an H-1B visa program. So is there space in the law for this? Yes. But the goal is to make sure that we have a trained workforce. So if these companies are going to use the program, we want to make sure that they're also training American workers so that we can offer it to them first. And that if they're going to use the program within the program, they're not abusing that by either not advertising correctly where these jobs are posted. And that's why these investigations have been launched, because if a company is going to depress American wages, not advertise accordingly, not report that a worker has left their company, we need to report that out to USCIS so that we know where these workers are. So there's a lot of compliance issues. We want to make sure that we're working with those companies so they do comply. But if they're not going to, that's why we have this enforcement initiative. And that's, again, to protect the American worker first. ఆమె మెయిన్ ఏమంటుందంటే హెచ్-1ని చాలా రకాలుగా అబ్యూస్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆమె ఏమంటుందంటే మెయిన్ ఏదైనా హెచ్-1బీ వాళ్ళు కంపెనీ మారినా, ప్రాజెక్ట్ మారినా వాళ్ళకి సంబంధించి ఏజెంట్ కానీ, ఐటీ కన్సల్టెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫార్మ్ చేస్తారు కానీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీస్ ఉన్నారు కదా, వీళ్ళకి అసలు ఇంటిమేషన్ అనేది ఉండదు. అండ్ ప్రాపర్గా ఎల్సీఎస్ అప్లై చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్-1బీ ఉంటుంది, అది ఎప్పటికీ ఆగిపోదు. కాకపోతే వాళ్ళకి టాలెంటెడ్ పీపుల్ కావాలి, స్కిల్డ్ వర్కర్స్ కావాలి, ఈ కంట్రీకి రావాలి, వాళ్ళ అమెరికన్ లోకల్ వర్కర్స్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక పొజిషన్ ఉంది అంటే ఆ పొజిషన్కి అమెరికన్ లోకల్ వర్కరు
కరెక్ట్ కాదని ప్రూవ్ చేసి ఎవరైతే H1B వర్కర్‌ని మనం ప్లేస్ చేస్తున్నామో ఆ పర్సన్ ప్రూవ్ అని తెలిస్తే గవర్నమెంట్‌కి ప్రాపర్‌గా కంప్లెయింట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా H1B అనేది ఎక్కడికి పోదు అలాగే ఉంటది. ఆ కంపెనీకి H1B పర్సన్స్‌ని తీసుకురావడానికి కానీ, ప్లేస్ చేయడానికి కానీ అన్ని ఛాన్సెస్ అలాగే ఉంటాయి. ఆ కంపెనీ ఏదైనా ఫ్రాడ్ చేసిందని తెలిస్తే ఆ కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ పడతది అని చెప్పేసి ఆమె చెప్తుందనమాట. కొత్తగా ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏ బయట నుంచి అమెరికాకొస్తారో వాళ్ళు ఎలాగో 100,000 ఫీ పే చేస్తారు. ఇప్పుడు ఎవరైతే H1బీ ఎక్స్‌టెన్షన్‌కి వెళ్తున్నారో ఏదైనా కంపెనీ నుంచి, ఆ కంపెనీ డిపార్ట్‌మెంటు యూఎస్ఐఎస్‌కి ప్రూవ్ చేసుకోవాలి. సో, మా దగ్గర ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్‌కి ఒక ప్రాపర్ స్కిల్ కావాలి. ఆ స్కిల్ అనేది ఈ పర్సన్‌కుంది. ఈ పర్సనే ఆ పొజిషన్ కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని ప్రాపర్‌గా కంప్లెయింట్స్ అనేది గవర్నమెంట్‌కి మెయింటైన్ చేయాలనమాట. అలా ప్రాపర్‌గా నువ్వు గవర్నమెంట్‌కి కంప్లెయింట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఆ పర్సన్ కరెక్ట్‌గా ఆ పొజిషన్‌కి సెట్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితేనే నీకు H1బీ ఎక్స్‌టెన్షన్ తనకివ్వడానికి ఏ ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి. సో, తను మెయిన్ ఏమంటుందంటే ఫస్ట్ మీరేదైతే పొజిషన్ చూపిస్తున్నారు గదా! ఆ పొజిషన్‌కి లోకల్ వర్కర్‌ని కాదనుకున్న తర్వాతే మీరు H1బీ పర్సన్‌కెళ్ళాలి. ఫస్ట్ లోకల్ వర్కర్‌ని కంపల్సరీ ఆహ్, ఆహ్, అదే ఇంటర్వ్యూ చేసుండాలి. తర్వాతే మీరు H1బీ వర్కర్‌కి ఎళ్ళాలి అని చెప్పేసి తనంటుందనమాట. ఏదైనా కంపెనీకి టాలెంటెడ్ వాళ్ళు లోకల్‌లో దొరకలేదంటే, మీరు ఏ కంట్రీ నుంచైనా తెచ్చుకోండి. కానీ 100,000 ఫీ పే చేయండి. వేరే కంట్రీ లైక్ ఇండియా కానీ, చైనా కానీ ఎక్కడి నుంచైనా పర్సన్స్ తెచ్చుకోండి. మీ కంపెనీలో ఉండే లోకల్ వర్కర్‌కి ట్రైనింగ్ ఇప్పించండి. ప్రాపర్‌గా నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేపిచ్చండి. తర్వాత పంపించేసేయండి అని చెప్పి క్లియర్‌గా చెప్తుందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక పొజిషన్ మనం పెట్టాము అంటే అది ఇక్కడ లోకల్ వర్కర్‌కి కనిపించట్లేదు. అది ఓన్లీ H1బీ వాళ్ళకే కనిపించేలాగా జాబ్ పొజిషన్ పెడుతున్నారు. సో ఆన్ సో ఫ్రాడ్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళేంటంటే మెయిన్ ఇప్పుడు ఏదైనా కంపెనీలో అమెరికన్ వర్కర్‌ని తీసేసి H1బీ వర్కర్‌ని ప్లేస్ చేసుకున్నారంటే గనక ఎందుకు అమెరికన్ వర్కర్‌ని ఎందుకు తీసేశారు? H1బీ వర్కర్‌ని ఎందుకు ప్లేస్ చేశారు? వాళ్ళ స్కిల్ ఏంటి? ఒక డిఫరెన్షియేషన్ చూపించగలిగితే ప్రాపర్‌గా ఆహ్, ఆహ్, ముందుకెళ్తది. లేదు అనుకుంటే కదా ఫ్రాడ్ చేశారని చెప్పి తెలుస్తుంది. ఫ్రాడ్ చేశారని చెప్పి తెలిస్తే గనక ఆ The కంపెనీ president has said there's not enough ఇన్వెస్టిగేషన్ skilled workers to fill some of the positions that we have in America. Will this fee contribute to that? Will that help with will these people still be able to fill those positions? How will that square? Yeah, I think that what you're asking, and I kind of have mentioned it, early on, is understanding that the H-1B visa program was created for a reason, and that's when companies advertise, cannot find the H-1B, cannot find an American worker, so they have this second option, and that's to advertise that they've not found an American worker, but they do need the workforce in demand now. So until then, they will agree to pay that fee that the president has set forth. They can use the program, and then once they have an American worker trained, they can go back and hire that American worker first. So I think it works. It definitely works, and the president has been clear that we want to make sure that we're protecting the American worker. That's why you see his banner hanging off of my building here at the Department of Labor, because the president, every decision that he has made and that he promised to make and that the Department of Labor is doing is through the lens of the American worker. మెయిన్ ఏంటంటే వాళ్ళు అమెరికన్ లోకల్ వర్కర్‌ని ప్రొటెక్ట్ చేయాలి. చాలా జాబ్‌ల కొరతగా ఉంది. చిన్న చిన్న జాబ్స్ కూడా అమెరికన్ లోకల్ వర్కర్‌ని తీసుకోకుండా H1బీ వాళ్ళని ప్లేస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాపర్‌గా ఏదైనా ఒక జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా H1బీ వాళ్ళని ఎలా ప్లేస్ చేస్తారు? అమెరికన్ లోకల్ వర్కర్‌ని మినిమమ్ ఇంటర్వ్యూ చేసి ఇతను సెట్ కాడు. సో అండ్ సో స్కిల్ ఇతనికి లేదు. సో అందుకని నేను H1బీ వర్కర్‌ని తీసుకుంటున్నానని ప్రాపర్‌గా గవర్నమెంట్‌కి ఏది కూడా కంప్లెయింట్స్ మెయింటైన్ చేస్తా లేరు. అందుకని మేము ఇది
సీరియస్గా ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా ఆమె మెన్షన్ చేసింది. ఎవరైతే ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నారని తెలిస్తే కూడా సీరియస్గా ఫైన్ ఉంటుంది, హ్యూజ్ ఫైన్ ఉంటుంది. ఫర్దర్గా ఆ ఫ్రాడ్ తక్కువ ఉంటే ఒక రకమైన ఫైన్ ఉంటుంది. ఫ్రాడ్ బాగా ఎక్కువ ఉంది అని తెలిస్తే అసలు కంపెనీనే బ్యాన్ చేసేస్తాము. H1B ఫర్దర్గా వాళ్ళు యూజ్ చేయకుండా మేము ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి తను చెప్తుంది. సో H1B వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా, కంపెనీ కరెక్ట్గా లేకపోతే, కంపెనీ ఏదైనా ఫ్రాడ్ లిస్ట్‌లో ఉన్నా, కంపెనీ ఏదైనా ప్రాపర్‌గా ట్యాక్స్ కట్టకపోయినా, కంపెనీ ఏదైనా H1B పేరోల్ రన్ చేస్తూ వాళ్ళ మీద ట్యాక్స్ కట్టకపోయినా, సో ఏది జరిగినా కూడా మళ్ళీ కంపెనీకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా H1B వాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుంది. సరే కంపెనీ కరెక్ట్‌గా ఉండి H1B వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా కూడా H1B ఎటు తిరిగి H1B వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి తెలుస్తుందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్.